హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రైస్ ఆమ్లెట్ చేసుకుంటున్నాం. రైస్ ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కాసంత రైస్. సో ఫ్రెండ్స్, ఓన్లీ 1 ఎగ్. ఈ ఎర్రగడ్డని బాగా ఎంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత పసుపు వేసుకున్నాం. తర్వాత ఉప్పు వేసుకున్నాం, రుచికి తగ్గట్టు ఉప్పు. దీన్ని బాగా ఎంచుకోవాలి. తర్వాత మనం సోడా వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మిశ్రమం అంతా బాగా వేగాలి. చూడండి ఫ్రెండ్స్, మన రైస్ ఆమ్లెట్ కావాల్సిన మసాలా తయారు చేసుకున్నాం. దీంట్లో ఒక గుడ్డు పగలగొట్టి వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన రైస్ ఆమ్లెట్ కావాల్సిన గుడ్డు మిశ్రమం వచ్చి చేరింది. దీన్ని బాగా స్పూన్తో బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్తో బాగా కలబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రైస్ ఆమ్లెట్ ఇటు కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, మన రైస్ ఆమ్లెట్కు నూనె వేసుకున్నాం. తర్వాత ఇదే పెనుములోనే మనం ఆమ్లెట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసినా ఫ్రెండ్స్, రైస్ ఆమ్లెట్ మనం వేసుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని బాగా కాలనిద్దాం. దీనిపైన ఒక చూడండి ఫ్రెండ్స్, రెండో పక్క కూడా కాల్చుకుంటాను. ఒక పక్క కాలింది, రెండో పక్క కూడా కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. మన రైస్ ఆమ్లెట్ తయారైంది ఫ్రెండ్స్. దీని రుచి చూసే ముందు మీకు రుచి చూసి చెప్తా ఫ్రెండ్స్. వావ్, సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం మరిన్ని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.